సరే ఇప్పుడు మనం ఈ లోకల్లో పిలుచుకునే పేరు అత్తాకోడల బావిలోకి దిగినాం. సో ఈ రాజులు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది. ఏం సార్ దీంట్లో కూడా రకరకాల కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇవేంటిది అంటే గేట్సా ఏంటిది వాటర్ కి సంబంధించి అసలు వెరైటీగా ఉంది సార్. ఇది అంటే ఈ కోట మీద నివసించే రాజు రాణి వాళ్ళ పరివారము కాపలి ఉండే సైనికులందరికీ త్రాగునీటి సౌకర్యం అన్నట్లు. ఆ కాలంలో 225 సంవత్సరాల క్రితం ఫెసిలిటీస్ ఈ పైప్ లైన్ మనకు వేరే అక్కడికి వెళ్ళొచ్చే వాటర్ సోర్స్ లేదు కదా, ఇక్కడనే స్టోర్ చేసుకునే వాళ్ళు. వర్షం నీళ్ళు పడ్డప్పుడు దీన్ని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు. ఇది ఏంటిదంటే వాటర్ యొక్క పరిమాణం కిందికి అయిన కొద్ది ఈ బావి నుంచి ఇట్లా కిందికి రావడం కొరకు ఇవి స్టెప్స్ అన్నట్లు. వాళ్ళు దిగడానికి మూడు దారులు ఏర్పాటు చేసుకున్నారు. మూడు దారులు, స్టెప్స్ కూడా 3 అంతస్తులు ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంకా లోతుండేనా సార్? ఇంకా ఒకప్పుడు బాగా లోతుండే. ఇప్పుడు 225 సంవత్సరాల పైన అంటే ఎన్నో ఇక ఎట్లుంటాయి మొత్తం పడిపోతుంది. ఇప్పుడు ఇది శిథిల అవస్థలో ఉన్నది. ఒకప్పుడు ఆ కాలంలో త్రాగునీటికి అనుకూలమైన ప్రదేశం. త్రాగునీటిది ఇది. అంటే లోకల్ వారు కూడా యూజ్ చేసుకునే వాళ్ళు? లేదు, ఓన్లీ అంతఃపురం వాళ్ళే. అంతఃపురం వాళ్ళే, లోకల్ పబ్లిక్ వాటి ఉంటుండే వాళ్ళకి సంబంధించింది వాళ్ళు. నిర్మల్ కోటలో మరో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఈ చారిత్రాత్మకమైనటువంటి అత్తాకోడల బావి. కోట ఉత్తర భాగంలో పూర్తిగా ఒక బండరాతి కట్టడాల మధ్యలో ఉన్నటువంటి ఈ బావి నిర్మల్ వారసత్వానికి ఒక గుర్తుగా కూడా నిలుస్తూ ఉంటుంది. చరిత్ర ప్రకారం మనం చూస్తే కనుక మొట్టమొదటి పాలకులు ఎల్లయ్య, కొండయ్య ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దీన్ని నిర్మించారని కూడా చెప్తా ఉంటారు. అదేవిధంగా ఈ బావి ప్రత్యేకతలు కూడా మనం చూస్తే కనుక ఈ ఒకే దాంట్లో కూడా 2 రకాల నీళ్లు ప్రవహిస్తాయి, నీళ్లు ఉంటాయి దీంట్లో అని చెప్తా ఉంటారు. ఒకవైపు మంచినీరు, ఒకవైపు ఉప్పు నీరు కూడా దీంట్లో ఉంటుంది అని కూడా చెప్తా ఉంటారు. అందుకే దీన్ని అత్తాకోడల బావి అని కూడా చెప్తారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, దీంట్లో కూడా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికీ వర్షాకాలం సమయంలో 2 రకాల నీరు దీంట్లో లభిస్తుంది అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉంటారు. సో ఆ కాలంలో ఇట్లాంటి నిర్మాణాన్ని చేయడం నిజంగా ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, సో ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు మన సంస్కృతికి ప్రతీకలు అని కూడా చెప్పుకోవచ్చు. సో అందుకే ఇలాంటి వారసత్వమైనటువంటి సంపదను మనం ఎంతైనా కాపాడుకోవాలి, ఎంతవరకైనా ముందుకెళ్ళాలి. సో వీటిని భావితరాలకు మనం చేరే విధంగా కూడా సంరక్షించాలి అని ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు.